హాయ్ గైస్, దిస్ ఇస్ మిస్టర్ పండు 19. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మీరు ఆల్రెడీ 2 ప్రోమోలు చూసే ఉన్నారు. అసలు వాళ్ళు పునర్నవి ఇతిక వచ్చారు కదా, టాస్క్లు పెట్టారు. అసలు ఆ టాస్క్లు ఏంటబ్బా, ఏంటి, ఎవరు విన్ అయ్యారు? సోషల్ మీడియాలో ఏమో నిఖిల్ అంటారు, మళ్ళీ ఇంకో చోటేమో ప్రేరణ అంటారు, నిఖిల్ సాక్రిఫైస్ చేసిన అంటాడు. అసలు గౌతమ్ ఎందుకు ఓడిపోయాడు అనే రీజన్స్ చాలా మందికి ఉంటాయి కదా. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఏంటంటే ఈరోజు మ్యాటర్ మనకి అసలు ఈ సీజన్ కొంచెం ఆడికి అట్లా కొంచెం పైకి వెళ్ళడానికి రీజన్ ఒకటి, గౌతమ్ వర్సెస్ నిఖిల్. వీళ్ళిద్దరు ఉండబట్టే కొంచెం అక్కడికన్నా షో వెళ్తా ఉంది. ఇప్పుడు హౌస్లో ఉన్న సిచ్యువేషన్ చూసుకుంటే ఇప్పటికీ కొంచెం చూస్తున్నారు అంటే మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇద్దరు గౌతమ్ వర్సెస్ నిఖిల్. వీళ్ళిద్దరు ఉండబట్టే, వీళ్ళిద్దరికి పోటీ జరుగుతుంది బయట కాబట్టే చూస్తూ ఉన్నారు. మ్యాక్సిమం ఫ్యాన్స్, వీళ్ళిద్దరు ఫ్యాన్స్ మాత్రమే బిగ్ బాస్ చూస్తూ ఉన్నట్టుంది నాకైతే. ఎందుకంటే అసలు హౌస్లో ఈ సీజనే సుత్తి, ఈ సీజనే అసలు వేస్ట్ అనుకునే సిచ్యువేషన్ నుంచి సప్పుని లేచింది వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి. అక్కడి నుంచి మళ్ళీ ఓన్లీ ఇప్పుడు ఓవరాల్ గా బిగ్ బాస్ చూసుకుంటే నిఖిల్ గౌతమే నడుస్తా ఉంది. వీళ్ళిద్దరి మధ్యలోనే ఎవరు గెలుస్తారు ఏంటి అనేది అంటే ఇద్దరికి టఫ్ ఉంది, ఇద్దరికి ఈక్వల్గా ఉంది. అటు నుంచి ఓట్లు చూసుకున్నా, ఇటు నుంచి ఓట్లు చూసుకున్నా, కొందరు గౌతమ్కి సంబంధించిన వాళ్ళు ఓట్లు వేస్తా ఉన్నారు, నిఖిల్కి సంబంధించిన వాళ్ళందరూ ఓట్లు వేస్తా ఉన్నారు. ఇద్దరికి సమానంగా ఉంది. ఇద్దరికి సమానంగా ఉండడమే కాకుండా హౌస్ లో ఓన్లీ వీళ్ళిద్దరు ఉన్నారని బట్టే ఇంత నడుస్తుంది హౌస్ లో. అది కాక ఫిజికల్ టాస్కులు లేవు, గొడవలు లేవు, ఏమీ లేవు లాస్ట్ వీక్ నుంచి. అది కాక నిఖిల్కి 4 వారాల తర్వాత ఇప్పుడు వచ్చింది టాస్క్ ఛాన్స్ ఆడడానికి. అది ఇంకా ఆ సిచ్యువేషన్ లో కూడా కొంచెం చూస్తా ఉన్నారనమాట. 3 వీక్స్ అయింది కదా నిఖిల్ ఆడి, ఇంతవరకు ఆడలేదని చెప్పేసి ఆ సిచ్యువేషన్ వల్ల కూడా కొందరు చూస్తా ఉన్నారు. మాక్సిమం అయితే నాకు తెలిసినంతలో చాలా తగ్గిపోయారు చూసేవాళ్ళు ఈ పర్టికులర్ సీజన్ వల్ల. చూస్తున్నారు రీజన్ అంటే వీళ్ళిద్దరిది కూడా కొంచెం ఎక్స్ హౌస్ మేట్స్ వస్తున్నారు, అదే సంచాలకులు వస్తున్నారు కదా, ప్రతి ఇద్దరు అని వచ్చిన వాళ్ళు బిగ్ బాస్ ఏమైనా చెప్తున్నాడేమో స్క్రిప్టెడ్, నాకు అర్థం కావట్లేదు. కానీ ఎవరికి ఇవ్వాలి ఏ టాస్క్ అనేది వాళ్ళకి కంపల్సరీ వాళ్ళకి ఇస్తున్నారు. అంటే బయట నుంచి ఏమైనా చెప్పి పంపిస్తున్నాడేమో, ఈ టైంకి పర్టికులర్ గా వీళ్ళకి ఇవ్వండి, ఈ టైంకి పర్టికులర్ వీళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి ముందే చెప్పి పంపిస్తున్నాడు. కానీ వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత వీళ్ళని కొంతసేపు కామెడీ చేయమని చెప్పి, అది చేయమని చెప్పి, ఇది చేయమని చెప్పి లాస్ట్కి వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు సెలెక్ట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళకి తెలియదు అది. వీళ్ళు ఏమనుకుంటారు అంటే పర్ఫార్మెన్స్ ఏమైనా బాగా చేస్తే మమ్మల్ని సెలెక్ట్ చేస్తారేమో, అది అన్ని లోపల ఉన్న వాళ్ళు అనుకుంటారు. కానీ బయట నుంచి బిగ్ బాస్ చెప్పి పంపిస్తూనే ఉన్నాడు ప్రతి ఇద్దరికి ఈ టాస్క్ ఉంటుంది, ఈ బ్యాలెన్సింగ్ ఉంటుంది, ఇది ఉంటుంది, అది ఉంటుంది అని చెప్పేసి వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకోండి. బిగ్ బాస్ ఇంకా అర్థమయ్యే ఉంటుంది. ఇంకా నిఖిల్ ఎందుకు ఆడుతున్నా అంటే ఛాన్స్ లేదు నిఖిల్కి ఛాన్స్ కావాలి. ఇంకా లాస్ట్ ఏమన్నా ఉంటే ఇది, లేకుంటే గోట్ ఉంటుంది. అందుకోసం నిఖిల్ని సెలెక్ట్ చేస్తారు అండ్ గౌతమ్ని సెలెక్ట్ చేస్తారు, వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేస్తారు. బట్ వచ్చిన వాళ్ళందరూ గేమ్స్ అంటే ఎంత బాగుంటుండే బిఫోర్ బిగ్ బాస్ చూస్తూ ఉంటే. ఫిజికల్ టాస్కులు, నిలబడుకొని తన్నుకొని దొబ్బుకొని కౌశల్ గారిది చూస్తూ ఉంటే అప్పుడు యుద్ధం చేసినట్టుండే. మళ్ళీ తర్వాత సీజన్ 4లో అభిజిత్కి, అఖిల్కి, సోహెల్కి, మహబూబ్కి, వీళ్ళ నలుగురికి మెయిన్ గా ఆ సీజన్ ఎక్కువ నడిచింది సోహెల్, అభిజిత్, అఖిల్, వీళ్ళ ముగ్గురులోనే ఎంత మంచిగా వచ్చిందంటే. ఇప్పుడు చూస్తే వీళ్ళిద్దరి మధ్యలో టఫ్ ఉంది. ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అనేది మన చేతుల్లో లేదు, చెప్పలేము కూడా. ఫర్ ద ఫస్ట్ టైం ఒక 7 వీక్స్ 8 వీక్స్ 9 వీక్స్ అయిపోతానే ఒకరిదే ఇంకా బిగ్ బాస్ వీళ్ళదే అని డిసైడ్ అయిపోవచ్చు, వారు వన్ సైడ్ అయిపోతుంది. బట్ ఈ సీజన్ లో పర్టికులర్ గా ఎప్పుడైతే గౌతమ్ ది గ్రాఫ్ ఇట్లా జబ్బని లేచిందో అసలు ఎవ్వరు చెప్పలేరు, ఎక్స్పెక్ట్ చేయలేరు వీళ్ళే గెలుస్తారు పక్కా అని అయితే చెప్పలేము. ఎవరైనా గెలవచ్చు, అది మనకు తెలియదు. బట్ బయట ఆడియన్స్ అయితే మావాడని గొడవ పడుతున్నారు తప్పితే ఎవరు గెలుస్తారని ఎవరికి తెలియదు. బట్ వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేశారు, వితిక అండ్ పునర్నవి. వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసి వీళ్ళిద్దరు ఎంత మంచి ఐడియా, ఎంత మంచిగా ఆలోచించారంటే, అంటే నెగిటివ్ కాకుండా మేము ఆలోచించే ఆ ఆలోచన పాజిటివ్గా వెళ్ళాలి జనాల్లోకి అనే రీతిలో ఆలోచించారు. ఫస్ట్ గౌతమ్ ఆలోచించుకుంటే గౌతమ్ ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి, వీళ్ళిద్దరు ఇంకా ఇద్దరిని సెలెక్ట్ చేసుకొని ఏం చేయాలి, టాస్క్లు ఆడాలి. ఆ టాస్క్ ఏంటి, ఆ వాటర్ తీసుకొని అక్కడ నీళ్ళు పోసి ఉంటారు, జారుతుంది. మళ్ళీ అక్కడ నుంచి ఒక సంథింగ్ శాండ్ తీసుకొని వచ్చి ఆ బాస్కెట్ బాల్ లాగా ఉంటుంది కదా, దాంట్లో వేయాలి. ఇది సింపుల్ టాస్క్. నేనేమనుకో పెద్ద ఫిజికల్ టాస్క్ పెడతారేమో నిఖిల్, గౌతమ్ ఫర్ ద ఫస్ట్ టైం కదా, ఏమన్నా టీఆర్పీ కోసం ఏమన్నా పెద్ద ఫిజికల్ టాస్క్ పెడతాడేమో నేను అనుకున్నా. అంటే వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసేబట్టి చూస్తే అక్కడ ఆ టాస్క్ చూసి నేనేమనుకున్నా, ఫస్ట్ అదే అనుకున్నా. చూస్తే నీళ్లు పోసి జారండి, అది తీసుకున్నా అండి, ఎక్కేసి సింపుల్ టాస్క్ అది. దానికి అంత 3 బలమైన వాళ్ళని 4 బలమైన వాళ్ళని పెట్టాల్సిన అవసరం లేదు ఆ టాస్క్ లో. అట్లాంటిది ఇక్కడ స్మార్ట్ మూవ్ ఏంటంటే గౌతమ్ది
అక్కడ ఉన్నది ఎవరు? పృథ్వీ, ప్రేరణ, తేజ, ముగ్గురు ఉన్నారు. ముగ్గురులో గౌతమ్ ఇన్ కేస్ తేజాన్ని తీసుకుంటే ఫ్రెండ్ గ్రూపు మాకు తెలుసు, మేము చెప్తే వినలేదు కదా మీరు అని చెప్పేసి బయట స్టార్ట్ చేస్తారు. వాళ్ళు కూడా లోపల ఉన్న వాళ్ళు మీరు కూడా గ్రూప్ ఆడుతున్నారు అనే మాట అంటారు. అది గౌతమ్కి తెలుసు. అదే విధంగా కాకుండా అదొకటి స్మార్ట్ మూవ్, అంటే కొంచెం నైస్గా అందరికి బ్యాచ్డ్గా కాకుండా నేను బ్యాచ్డ్గా ఉండను ఎవరికి, నేను సోలోగా అని ప్రూవ్ చేసుకోవడానికి మాత్రం అట్లా చేశాడు. లేదు ఇంకో విధంగా ఆలోచించే వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే ఆల్రెడీ అతనికి ఛాన్సెస్ వచ్చింది, 2 ఛాన్సెస్ వచ్చాయి, లాస్ట్లో వచ్చాడు. ఆ 2 ఛాన్సులు కూడా గౌతమే ఇచ్చాడు. అప్పుడు కూడా ఛాన్స్ గౌతమే ఇచ్చాడు. అప్పుడు నేను ఇచ్చిన ఛాన్స్ మళ్ళీ లాస్ట్ వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు నేనే ఇస్తే కొంచెం బాగుండదు, వేరే వాళ్ళకి ఇద్దాం కానోళ్ళ కానీ ఆ థాట్లో కూడా ఇచ్చిండొచ్చు. ఒకటి ఇట్లయిన ఇచ్చిండొచ్చు, ఒకటి రెండోది అట్లయిన ఇచ్చిండొచ్చు. బట్ ఇక్కడ తేజ ఏంటంటే బాధపడ్డాడు. అంటే నన్ను సెలెక్ట్ అంటే ఇంకా మీకు తెలిసింది రేస్ టు ఫినాలే కాబట్టి చాలా మందికి చాలా బాధలే ఉంటాయి. తీసేయలేదు, సెలెక్ట్ చేసుకున్నారు. కానీ అతను మిగిలిపోయినట్టు ఇంకా ఒక్కడే ఉన్నాడు. ముగ్గుట్లో ఒక్కడే ఉన్నాడంటే ఇంకా ఒక్కడు క్యాలిక్యులేటర్ ఉంటాడా లేకపోతే డైరెక్ట్ ఏమన్నా సెలెక్ట్ చేసి కంటెండర్కి పంపిస్తారనేది ఫర్దర్గా చూడాలి. వీళ్ళిద్దరిలో గౌతమ్ ప్రేరణని సెలెక్ట్ చేసుకుంటాడు. అది కాక మళ్ళీ ప్రేరణని సెలెక్ట్ చేస్తే మళ్ళీ జనాలు ఏమంటారంటే మొన్న నామినేషన్లో గొడవ పడింది కదా, అది గొడవ ఉన్నా కూడా సెలెక్ట్ చేస్తున్నాడు చూడు అని చెప్పేసి మంచి పేరు తెప్పించుకోనికి అని చెప్పేసి చాలా మంది అంటారు. అంటే ప్రేరణతో గొడవ ఉంది, నామినేషన్లో అంత ఓట్లు అన్నారు, ఇప్పుడు సెలెక్ట్ చేస్తే ఆ మంచి పేరు చెడ్డ పేరు అంతా మంచిగా మారుతుంది అనే ఐడియాతో ఇచ్చింటారు అని చెప్పేసి వీళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యాన్స్ అంటారు. బట్ అక్కడ ఇంకోటి ఏంది, అదే ఛాన్స్ బిఫోర్ టాస్క్ ప్రేరణ బాగా ఆడింది అంటే చెక్ చేసుకుంటే ఆ గంటది ఆ పజిల్ది అది ప్రేరణ బాగా ఆడింది కాబట్టి కంపేర్ టు తేజ మనకి ప్రేరణకి ఇచ్చిన అట్లా కూడా అనుకోవచ్చు. ఇక్కడ 2 పాయింట్లు, అక్కడ 2 పాయింట్లు, తేజకి 2 పాయింట్లు, ప్రేరణకి 2 పాయింట్ల విధంగా 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించవచ్చు. దానిలో ఏం తప్పలేదు. వీళ్ళ స్మార్ట్ మూవ్ ఏంటంటే కొంచెం బయట జనాలు ఎలా ఆలోచిస్తున్నాడో అట్లనే ఆలోచిస్తున్నాడు గౌతము. నిఖిల్ కూడా, నిఖిల్ మళ్ళీ పృథ్వీని తీసుకున్నాడు కానీ చాలా మంది ఏమంటారు ఫ్రెండ్నే తీసుకున్నాడు, మళ్ళీ ఫ్రెండ్నే మళ్ళీ గ్రూప్ అంటారు. బట్ అక్కడ గ్రూప్ అనే ఛాన్స్ లేదు, ఎందుకంటే వాళ్ళ ముగ్గురు ఉన్నారు. సేమ్ ఇక్కడ గౌతమ్కి ఎట్లయితే గౌతమ్ ఛాన్స్ ఇచ్చి 2 సార్లు లాస్ట్ వచ్చినాడు, ఆ టైంలో విష్ణుప్రియతో నిఖిల్ ఓదార్చేది ఉండే ఏమని, తేజ బాగాలేదు కదా, తేజకి బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చేసి ఉండాల్సిందే అని చెప్పేసి నిఖిలే అంటాడు. అప్పుడు నిఖిలే అన్నప్పుడు మళ్ళీ అక్కడ నిఖిల్ అని మళ్ళీ ఇక్కడ నిఖిల్ తీసుకున్నాడు అనుకోండి, ఫ్లిప్ అయిపోతుంది. అందుకోసము తీసుకోలే. అది కాక ఇది ఫిజికల్ టాస్క్, నేను ఫిజికల్ స్ట్రాంగ్ పర్సన్స్తోనే ఆడతాను ఫస్ట్ నుంచి అంటున్నాడు అంట నిఖిల్. దానికోసం స్ట్రాంగ్ పర్సన్ని తీసుకోవాలని స్ట్రాంగ్ పర్సన్ని తీసుకున్నాడు పృథ్వీని. ఇక్కడ ఫ్రెండ్ లేదు అట్లా అని చెప్పేసి తేజకి ఫ్రెండ్ కాదని తీసుకోలే. ఇక్కడ స్ట్రాంగ్ తీసుకోవాలి, అక్కడ పాయింట్ ఉంది. తేజ 2 టాస్క్లు లాస్ట్ వచ్చాడు, అప్పుడు కూడా ఛాన్స్ వచ్చిందని చెప్పేసి ఆ రీజన్తో తీసుకున్నాడు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎవరు బ్యాచ్డర్ లేరు, నిఖిల్ లేడు, గౌతమ్ లేడు. ఇద్దరు ఈక్వల్గా ఆలోచించి మంచిగా ఆలోచించి సేఫ్గా, అంటే సేఫ్ మీన్స్ వాళ్ళు బయట జనాలు ఎలా ఆలోచిస్తూ ఉంటారో అలానే ఆలోచించి తీసుకున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళ నలుగురు గేమ్ ఆ వాటర్ తీసుకొని అది తీసుకొని ఆ రోప్ ఎక్కి ఆ వాటర్లో జారుతూ ఉంటుంది, కింద పడతా ఉంటారు, అంతా ఎక్కడెక్కడో దెబ్బలు తగులుతుంటాయి. మళ్ళీ వచ్చి ఆ శాండ్ అట్లా ఆ బుట్టలో బాస్కెట్బాల్కి సంబంధించిన దాంట్లో వేసేయాలి. అది వేసినప్పుడు మంచిగా ఇట్లా ఉంటుంది. బట్ ఇక్కడ 2 టాస్కులు జరిగాయంట. 2 టాస్కులలో నిఖిలే గెలిచాడంట ఫస్ట్, అంటే ఫస్ట్ వచ్చాడంట నిఖిలే. ఈ రోప్ది జారుకుండా పోయేది ఫస్ట్దే నిఖిలే. తర్వాత ఇంకోటి జరిగింది, దాంట్లో కూడా నిఖిలే అంటున్నారు. సెకండ్ పృథ్వీ వచ్చాడంటున్నారు. థర్డ్ మనకి ప్రేరణ గౌతమ్ అనేది క్లారిటీ లేదు కానీ ఇద్దరు బాగా ఆడారంట. బట్ ఏంటంటే కొందరు ఏమంటారంటే ప్రేరణ లాస్ట్ వచ్చింది, బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చేసారు తీసేసారని కొందరు అంటారు. కాదు, నిఖిల్కి విన్నర్ అయ్యాడు, మనకి కంటెండర్ అయ్యాడు, కానీ సాక్రిఫైస్ చేసి ప్రేరణకి ఇచ్చి తను పక్కకి పృథ్వీని తీసేసారు అంటారు. అసలు ఏంటో మార్నింగ్ నుంచి ఒక అప్డేట్ ఒకరు చెప్తా ఉన్నారు జెన్యున్గా, కాదు అది తిప్పి ఇంకొక ప్లేట్లో ఇంకొకరు చెప్తా ఉన్నారు. అంటే అప్డేట్స్ అన్నీ అక్కడి నుంచి వస్తాయి. ఎండ్ ఆఫ్ ది డే అక్కడి నుంచే మార్నింగ్ ఒక అప్డేట్ వస్తా ఉంది, ఈవినింగ్ ఒక అప్డేట్ వస్తా ఉంది. అర్థం కావట్లే ఎవరు ఏంటి అనేది. మోస్ట్లీ 100% అయితే నిఖిలే అయ్యాడు అని చెప్పేసి టాక్ ఉంది. బట్ ఆ 90% నిఖిల్ అయ్యాడు. ఆ 10% ఏంటంటే ప్రేరణ ఏదో నిఖిల్ సాక్రిఫైస్ చేశాడు అది అని మాట్లాడుతున్నారు. చూద్దాం ఎంత పట్టుకు ఏంటనేది. బట్ నాకు తెలిసినంతలో ఇప్పుడు ఈ నిఖిల్ గెలిచిన గౌతమ్ గెలిచిన ఈ కంటెండర్ రేస్లో వాళ్ళిద్దరూ తీసుకోరు. నాకు తెలిసిన గెలిచే టైంకి వీళ్ళిద్దరు ఫైనల్కి వెళ్ళే టైంలో ఉన్నారనుకోండి, నిఖిల్ గౌతమ్ రేస్ టు ఫినాలే ఫైనల్ ఇద్దరు కంటెండర్లు అందరు పోయింటారు. ఇద్దరే కొట్లాడుకోవాలి, ఇద్దరే ఆ రేస్ టు ఫినాలే ట్రోఫీ కోసం ఫైనల్ కోసం వెళ్ళడానికి వీళ్ళిద్దరు కొట్టుకోవాలనుకున్నప్పుడు ఒక్కరు ఇంకొకరిని ఓడించాలని అస్సలు ఆడరు. ఇతను గౌతమ్ నిఖిల్ గెలవాలని ఆడతాడు, నిఖిల్ గౌతమ్ గెలవాలని ఇండైరెక్ట్గా ఆడతారు. అంటే తెలిసి ప్రజలకు తెలియకుండా ఆడుతున్నట్టు ఎఫెక్ట్ పెడతారు ఇద్దరు.
కానీ గెలవకూడదనే అనుకుంటారు, ఎందుకంటే గెలిస్తే ఆ వీక్ మనకి ఇమ్యూనిటీ అనేది వచ్చేస్తుంది, డైరెక్ట్ ఫైనల్ గెలుపుతాం. అట్లా